పాపం పోవాలి అంటే మనం ఏం చేయాలి? మరి ఆ ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తంలో పాపం తీసివేయటం అసాధ్యం. మరి పాపం పోవాలంటే మనం ఏం చేయాలి? మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మరి పాపంలోనే బ్రతికితే ఏమవుతుంది? రోమీలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఇవన్నీ మీరు సువార్త చెప్పడానికి బాగా వీలవుతుంది, గుర్తుపెట్టుకుంటే మీ ఇష్టం. చూడండి, రోమీలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం. మరి క్రీస్తు పుట్టకపోతే అసలు నీతిమంతులు ఎవరు? రోమీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఇందును గూర్చి రాయబడినదేమనగా నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు.